రావణాసురుడి తరపున ఒక గూఢచారి ఆయన వచ్చాడు. ఆయన్ని పంపించినప్పుడు కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు చెప్పాడు సుగ్రీవుడు. నాకు వాలికి సంధి ఉంది, మేమిద్దరం సోదరులుగా బ్రతుకుదాం అనుకున్నాం, అందుకని సుగ్రీవుడు కూడా నాకు సోదరుడే. రావణాసురుడికి వ్యతిరేకంగా నువ్వు రాముడితో కలిసి యుద్ధం చేస్తే నీకేం వస్తుంది? సీతమ్మ నేను అపహరించి తెస్తే నువ్వు యుద్ధం చేయడం ఎందుకు? వానరుల్ని చంపుకోవడం ఎందుకు? మీ అన్నయ్యలా నాతో కలిసి ఉండు, హాయిగా నువ్వు తిరిగి వెళ్ళిపో అని చెప్పని శుకుడిని పంపించాడు. ఆ శుకుడు వచ్చి ఇదే మాట చెప్తే సుగ్రీవుడు తిరస్కరించి, నాకు అసలు రావణాసురుడితో ఏ విధమైన సంధి లేదు, వాడు నాకు మిత్రుడు కాడు, వదార్హుడు, జటాయువుని చంపినట్టుగా నా విషయంలో కూడా ప్రవర్తించాలనుకుంటున్నాడేమో, అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. నేను రాముడికి ప్రియమైనటువంటి మిత్రుణ్ణి, రాముడి కోసం యుద్ధం చేస్తాను, రావణాసురుణ్ణి సంహరిస్తాను, అందులో నేను పాలు పంచుకుంటాను అని చెప్పి తిరిగి ఆ రావణాసురుడికి సందేశం చెప్పమని ఆ వచ్చినటువంటి శివుడితో చెప్తుంటే, ఈ చూసినటువంటి వానరులకు కోపం వచ్చి పైకి వెళ్ళి వాడిని పట్టుకుని వాడి రెక్కలన్నీ చిరిపేసి కిందకి తీసుకొచ్చి పారేసి